హాయ్ అందరికీ ఈరోజు సింపుల్గా క్యారెట్ ఫ్రై కొబ్బరి కారంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది రైస్లోకి అండ్ రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. మనం ఇలా కనుక చేసుకుంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట. క్యారెట్ని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అండ్ క్యారెట్ ఫ్రైలోకి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అండ్ పచ్చి కొబ్బరి సరిపడా కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీలోకి అయితే కారం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత కర్రీలోకి సరిపడా మనము సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయిన క్యారెట్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకొని ఈ కర్రీలోకి కొంచెం సాల్ట్ ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా, సో లైట్గా సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మన క్యారెట్ అయితే దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. మనము ఈ కర్రీలోకి బాయిల్ చేసి వేసుకోవడం వల్ల నూనె అంటే చాలా తక్కువ పడుతుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకి. మనం రైస్లో కూడా ఏదైనా సైడ్ డిష్గా బాగుంటుంది అండ్ అలాగే కలుపుకొని కూడా తినొచ్చు, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన క్యారెట్ ఫ్రై అయితే సింపుల్గా అండ్ క్విక్గా రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా అయినా నార్మల్ కలుపుకొని తినడానికైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో, మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.